ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగా అల్లు అర్జున్ సినిమా భారీ విజయాన్ని సాధించి పాన్ ఇండియాలో ఇండస్ట్రీ రికార్డును సాధించే దిశగా ముందుకు దూసుకెడుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే పుష్ప 2 సినిమా ప్రొడ్యూసర్స్ మీద ఐటీ రైడ్ జరిగింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం పుష్ప 2 సినిమాకి కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేది తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ మీద కేసు అయిన విషయం మనకు తెలిసిందే. మరి ఆ కేసుకు సంబంధించిన నష్టపరిహారాన్ని అల్లు అర్జున్ ఆ కుటుంబానికి చెల్లించినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం మరోసారి అల్లు అర్జున్ మీద టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పవర్ లో ఉన్నవారు తమ పవర్ ని ఉపయోగించి ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తర్వాత సినిమాపై కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుందా? ఎందుకని ఆయన అల్లు అర్జున్ టార్గెట్ చేశాడు? ఒక ఈవెంట్ లో అతని పేరు మర్చిపోయినందుకు ఇదంతా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏదేమైనా కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ ని దక్కించుకునే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఆయన సినిమాలు తెలుగులో ఆడకపోయినా బాలీవుడ్ లో సైతం భారీ రికార్డులను క్రియేట్ చేస్తాయని అతని అభిమానులు కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు విశేషం. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనా కూడా అల్లు అర్జున్ తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటాడా? రేవంత్ రెడ్డిని ఎదుర్కొని నిలబడతాడా అనేది తెలియాల్సి ఉంది.